అద్దాలు ఎందుకండి? విశ్వాసులకు అద్దాలు ఎందుకండి? జాగ్రత్త. మందిరంలో మంచోడు ఉంటాడు, దొంగలు ఉండరా? మొన్న నెల క్రితము ఇక్కడ అమలాపురం ప్రాంతానికి ఫంక్షన్ హాల్లో మీటింగు, పెద్ద మీటింగు. 10 సెల్ ఫోన్లు ఎత్తుకపోయారు. ఒక కొత్త బైక్ పోయింది. అందరు విశ్వాసులే, అందరూ. మరి ఎట్లా? మీకు అర్థమవుతుందా? మందిరానికి మంచోడు వస్తాడు, మన వస్త్రాలు వేరే వాళ్ళకి అభ్యంతరంగా ఉండొద్దు. నిండుగా నిండుగా నిండుగా. దేవునికి స్తోత్రం. అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా. ఇది నీ అమ్మడి రాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే గాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే గాదే ఓ అందమా. ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమా. ఎర్రగుంటే థ్యాంక్ యూ. ఎర్రగుంటే నల్లగుంటే నువ్వు డాంబర్ డబ్బా, తారు డబ్బలాగా ఉంటే నువ్వు ధన్యురాలవు. దీనికి స్తోత్రం. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది, కానీ యేసయ్య ప్రేమలో స్వార్థం ఉంది అమ్మా. మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ పోస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. పెళ్లిగా యవనస్తులు జాగ్రత్తగా వినండి. పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడు. ఒక ఆయన పాట రాసిండు, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను. ఎవరమ్మా ఆయన? చోటా మోటా వ్యక్తిగాడు. ఆయన ఏ ప్రేమలో పడ్డాడు? నువ్వే ప్రేమలో పడాలి. నువ్వు కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, నేను ఎంటాడని పడుతున్నావు మాటి మాటికి. నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నాను పడితే చెప్పు, వానికి చెప్పు, ఒరే ఎదవా నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయనని విపరీతంగా ప్రేమిస్తున్నారా, ఆయన ఉండగా నిన్నెట్లా ప్రేమిస్తారా ఎదవా అన్న ఎదవ చెప్పు. ఆయన ఎవరు? ఎవరు ఎవరు ప్రేమలో పడాలి? నువ్వు కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా నేను ఎంట పడతాడు, వాడు పొగుడుతాడు. నిన్ను జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మాడి పండు అంటాడు, అల్లనాడు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు, నువ్వు లేకపోతే సస్తా అంటాడు. రే సావరా, రే ఉరి పెట్టుకొని సావరా మొద నష్టపోడా. నేను పొగుడుతాడు. జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మాడి పండు అంటాడు, అల్లనేడు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు. కోసుకుంటా అంటాడు, కోసుకోరా. పొగుడుతాడు. వాని పోడతాడు, బిర్యానీ తినిపిస్తాడు, సినిమాటాకి తీసుకుపోతాడు, తిప్పుతాడు. వాని మోజు మొత్తం తీరినాక నువ్వెవరో నాకు, నీ జోలే నాకు మొత్తం అయిపోయినాక చర్చిలకు వచ్చి, యవనస్తులారా జాగ్రత్తగా వినండి. ఈ రోజులు మంచి రోజులు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో నమ్మరాని రోజులు ఇవి. ఒక మాటతో చెప్పాలంటే పాపము చేతుల్లోకి వచ్చింది. ఏడుకొచ్చింది? చేతు. అందుకని అది వచ్చేది పోయేది డొక్కు పోను, డబ్బ పోను. ఇది ఖరాబ్ అయితే ఇది ఖరాబ్ అయితే మన తాడపల్లి కూడా మొత్తం తిరిగింది. దీన్ని ఒక్కడు బాగేయలే, ఖరాబ్ అయింది. 7 సంవత్సరాలు దీన్ని తీసుకొని. మొన్న మెదక్ చర్చి కాడ పోయిన నెలలో మెదక్ చర్చి కాడ మీటింగ్ ఉంది, తెలంగాణలో మెదక్ చర్చి కాడ మీటింగ్ ఉంది. హోటల్లో టిఫిన్ చేసి టేబుల్ మీద మర్చిపోయినా. 3 గంటల దాకా దీన్ని ఎవడు ఎత్తుకపోలే. 3 గంటల దాకా దించు. జాగ్రత్త యవనస్తులు, ఈ రోజులు మంచి రోజులు కాదు. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో నమ్మరాని రోజులు. ఒక మాటతో చెప్పాలంటే ఏ వయసుని నమ్మొద్దంట. 20 ఏళ్ళ అబ్బాయిని నమ్మొద్దంట, 30 ఏళ్ళ అమ్మాయిని నమ్మొద్దంట. ఒక మాటతో చెప్పాలంటే 60 సంవత్సరాల ముసలోని కూడా నమ్మొద్దు. 60 సంవత్సరాల ముసలోని పట్టుకొని మాట్లాడి ఏమంటాడు, తాత నువ్వు పెళ్లి చేసుకుంటావా తాత అంటే ముసలోడు ఏమంటాడు, ఇప్పుడు ఎవడిస్తారా నాకు పిల్లను అంటే ఇష్ట చేసుకుందామనగా ముసలోడు చింత దచ్చినా. మీరు ముసలోళ్ళని చూడండి. చెల్లెలా, ఈ రోజులు మంచి రోజులు కాదు. ఒక మాటతో చెప్పాలంటే సొంత అన్నని నమ్మని రోజులు, కన్న జనరల్గా చెప్తున్నా, తండ్రిని నమ్మే రోజులు కాదు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మేము ఎక్కడ వెళ్ళాలన్నా విజయవాడ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ చేస్తాం. ఒకసారి విశాఖపట్నం వెళ్ళాలి,
శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్ళాలి మీటింగు. 2 గంటలు ట్రైన్ లేట్ ఉంది. వెయిటింగ్ హాల్లో పండుకున్నా. నేను అంత దూరంలో పండుకున్నా. ఇంకొక బ్రదర్ శ్యామ్ బ్రదర్ అంత దూరంలో కుర్చీలో కూర్చుండు. ఒక అమ్మాయి, పిచ్చి అమ్మాయి, మధ్యరాత్రి ఇంతెత్తుంటుంది, ఎర్రగుంది, బట్టలన్నీ మాసిపోయినాయి, తానం చేయక ఎంటికలన్నీ పిడిసి కట్టిపోయినాయి. ఇద్దరి మధ్యలో ఇదో చెప్పు అదో చెప్పు నెత్తి కింద పెట్టుకొని పండుకుంది. నాకు మధ్యరాత్రి నిద్ర వస్తలేవు, దోమలు కాస్తున్నాయి, నిద్ర వస్తలేవు. మధ్యలో లేచి చూస్తా ఉన్నా. మధ్యరాత్రి ఓ పండు ముసలోడు, తెల్లటి గడ్డం, ఎర్రటి సాధు వస్త్రాలు ఉన్నాయి, తెల్లటి గడ్డం సాధు వస్త్రాలు వేసుకొని మధ్యరాత్రి వచ్చి ఆ నిద్రపోతున్న అమ్మాయిను కొట్టిండు. కొట్టంగానే ఆ పాప దిగ్గులు లేచింది. లేచిన అమ్మాయితో ఆ పండు ముసలోడు ఇట్లా అంటుండు, ఏమంటుండు, గంజాయి తాగాను రా అంటుండు. 2 ఏళ్లతో ఏం తాగుతారు? సిగలేటు చెప్పండి అమ్మా. 2 ఏళ్లతో ఏం తాగుతారు? సిగలేటు. ఇట్లా అంటుండాడు పండు ముసలోడు. అమ్మాయి పిచ్చిదే కానీ బల రోషం గలది. నెత్తి కింద చెప్పు తీసి ఒరే అన్నది. నా రక్తం పులికించింది, నా రోమాలు కొక్కరించినాయి. పిచ్చిదే కానీ తన శీలాన్ని, పిచ్చిదే కానీ తన జీవితాన్ని, పిచ్చిదానికి ఎంత రోషం ఉంది చెల్లే, నీకెంత రోషం ఉండాలి. ఇవి మంచి రోజులు, ఎవరిని నమ్మొద్దు.